ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలాసార్లు 2-3 సార్లు అడిగాను ప్రసాద్ గారిని. అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు. బట్ మంచి సీజను, మంచి టైంలో ఆపరేషన్ రావణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లాస్ట్ ఒక 6 months బ్యాక్ చూశాను సినిమాని ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో. నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు. అది ఆయన నిజంగా ఫుల్ ప్లెజ్డ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు కొడుకుని హీరోని చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథని సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు. అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళల్లో రక్షిత్. ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి తిని చూస్తున్నాను. అంటే తిన్ని హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి చేద్దామని అనుకున్నాను కానీ బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం. అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే. ఆ క్యారెక్టర్ అనేది తర్వాత నిజంగా పలాసాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా తన యాక్టింగ్ చేయడం మెస్మరైజ్ చేశాడు. దాని తర్వాత నేను రీసెంట్గా శశివదనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో, నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ. అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తపన పట్టడం, సినిమాలో ఒక మంచి విషయం చెప్పాలని, నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని. అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతని ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసుగేసి కార్నర్లో కూర్చోబెట్టారు. బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటి ఇంట్రెస్ట్ని కలగజేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మన తిరువీరు కూడా ఇక్కడికి వచ్చాడు. తను నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్. తిరువీరు కూడా పలాసాలో అంటే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశాడో తెలుసు. నేను ఇప్పుడే అన్నాను, ఒక డిఫరెంట్గా కనిపిస్తావు డార్లింగ్ నువ్వని. అలాగే తిరువీరుకి, ఈ టీం అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి, అట్లాగే అనిల్ గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని రేపు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూశాను, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది. ఇలాగే ఉంటుంది. ముగ్గురు ఇలా ఉంటే ఒకడు విచిత్రంగా ఉంటాడు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన స్వామి గారికి, అనిల్ గారికి, మా పలాస రంగారావు, మోహన్ రావు, మరీ ముఖ్యంగా మా మారుతి గారికి ధన్యవాదాలు. మారుతి గారు గురించి చెప్పాలంటే ఇక్కడికి రావటం అనేది మారుతి గారు చిన్న విషయం. అసలు నేను ఇక్కడ ఉంటా కారణం మారుతి గారే, రక్షిత్ కానీ నేను కానీ. కాబట్టి మారుతి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను. ఈ సినిమాలో ముఖ్యంగా చేసిన డిఓపి నాని చాలా మంచి వర్క్ చేశాడు. అలాగే ఎడిటర్ సత్య, అలాగే
ఈ సినిమాకి మాటలు రాసి నాతో డైరెక్షన్ టీంలో కో డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీ లోహిత్ పూజారి, పేరుకి రెండే పనులే కానీ అన్ని పనుల్లోనూ లక్ష్మీ లోహిత్ నాతో పాటు ఈ సినిమా రిలీజ్ వరకు పక్కనే ఉండి నడిపిస్తున్నవాడు మా లక్ష్మీ లోహిత్ పూజారి. సో ఈ సినిమా గురించి మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో స్టోరీ అనే ట్యాగ్ లైన్స్తో సినిమా వస్తుంది. కానీ ఇది నిజానికి ఒక చక్కటి ప్రేమ సెన్సిబిలిటీస్కి సంబంధించిన కథ. ప్రేమని రకరకాలుగా చెప్పచ్చు. ఆ ప్రేమ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత డీప్ ప్రేమ ఎంత వైలెంట్గా మారుతుంది అనేది. ఒక మనిషి ప్రేమని ఎలా తీసుకుంటాడు, ప్రేమ అంటే ఓన్లీ ఇవ్వటమే అనుకుంటే అది ఒక రకంగా ఉంటుంది. ప్రేమ అంటే అంతా నా మీదే చూపించాలి అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఒక ప్రేమ ఇవ్వటమే కాబట్టి యాక్సెప్ట్ చేసి ఎదుటాలను ఒప్పుకుని ముందుకెళ్ళిపోవటం. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, ప్రేమ వేరువేరని ఇప్పుడు దాకా, ఒకటే అని అనుకున్నాం ఇప్పుడు దాకా, ఇది వేరువేరని ఈరోజు తెలిసింది అని. ఒక జనరేషన్ ముందు ఇవన్నీ కలిసే ఉన్నాయి. బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, ప్రేమలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక జనరేషన్ ముందు. ఇప్పుడు అన్నీ విడిపోయి ఉన్నాయి. కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా, ఇది సినిమాకి సంబంధించి. ఇక ఈ సినిమా రిలీజ్ చేయటానికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు 4-5 జాగ్రత్తగా ఆలోచించి సినిమాలను బతికించాలి. ఎందుకంటే కొద్దిమందికి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయటానికి సినిమా టికెట్లు ఇవన్నీ ఇబ్బందులు లేవు, కానీ సినిమా ఇండస్ట్రీలోనే మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది. అసలు సినిమా ముందు ఉంటుందా ఉండదా అనే అంత డౌట్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది. కానీ దాన్ని సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళే పెద్ద మనిషి ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాకి నిజంగా ఉన్న సమస్యలు ఏంటి, ఇంత రేట్లు పెంచడం వల్ల నిజంగా సినిమా దగ్గరికి తీసుకెళ్తున్నామా, ఇంత పాప్కార్న్ అమ్మటం వల్ల నిజంగా సినిమాకి వస్తారా జనాలు, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. చాలా థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక 5-6 పెద్దలు ఆలోచిస్తే చాలు. ఇది నా విజ్ఞప్తి. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి, మీ అందరిని ఎగ్జైట్ చేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.